పవిత్రమైన శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు. ఓకే. ఆ, ఇప్పుడు వైసీపీ పార్టీకి ఏమైందో గత 3 ఏళ్లుగా మనం చూస్తున్నాం. ఒక రొటీన్ డైలాగ్ అయిపోతుంది అక్కడ. ఎంపీ గారిది వచ్చినప్పుడు మార్సింగ్ అన్నారు. అలాగే అప్పట్లో ఎమ్మెల్యే గారు గంట అరగంట అన్నారు, నా వాయిస్ డబ్బింగ్ చేశారు లేకపోతే నన్ను ఏదో చేశారన్నారు. అక్కడ విశాఖపట్నంలో ఎమ్మెల్యే గారు ఆయనది అంతే, నాది కూడా ఏదో చేశారు, వాయిస్ మార్చారు నాది కాదు అని చెప్పేసి నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను అంటారు. ఆ తీరా చూస్తే ఎమ్మెల్సీ అనంతబాబుది ఒక దళితుడిని ఏకంగా చంపేసి నేనే చంపేశాను ఒప్పుకొని కూడా దర్జాగా పార్టీలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారంటారు, లేకపోతే ఎమ్మెల్సీ తీసేస్తారంటారు, ఇవన్నీ అంటారు. కట్ చేస్తే ఏమీ ఉండదు, దర్జాగా తిరుగుతుంటారు. అందరూ చెప్పేది ఏంటిది, సేమ్ కథ కథ. వీడియో ఏమో డీప్ ఎడిటింగ్ చేశారు, డీప్ ఫేక్ వీడియో అంటారు. ఆడియోలు ఏమో మరి కేసులు పెట్టారు కదా, మరి ఏమైంది కేసులు? కనుక్కున్నారా మరి దోషుల్ని? మీరు అధికారంలో ఉన్నప్పుడు కనుక్కున్నారా? ఏమన్నా పురోగతి సాధించారా? పైపెచ్చు అలా చేసిన వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు కూడా వాయిస్ బయట వచ్చి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఈరోజు దళితుడిని చంపేసిన ఎమ్మెల్సీని చంకలో పెట్టి తిరుగుతున్నారు, దర్జాగా తిరుగుతున్నారు. అంటే ఏంటి, ఆ పార్టీలో ఏం చేసినా ఏమీ అవదు అనేది ఒక ఎస్టాబ్లిష్ అయిపోయింది. పార్టీ వైఎస్ఆర్ చీప్ పార్టీగా, వైసీపీ పార్టీ అంటే వైఎస్ఆర్ చీప్ పార్టీగా తయారైపోయింది. అందుకని వాళ్ళకి ఎలక్షన్ లో ఘోరమైన పరాభవం. ఎన్ని కారణాలే. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇంకా తీరుబడి, ఇంకా ఫ్రీగా తయారయ్యారు. ఆ పక్కన పెద్ద ఆయన ఏటూ గారు, మరి ఆయన పేరు తీసుకోకూడదు, కోర్టు నుంచి మరి ఆర్డర్స్ కూడా తెచ్చుకున్నారు. ఆయన గురించి ఒక కొన్ని వారాల పాటు జరిగిపోయింది. ఆ తర్వాత దువ్వాడు వారి యొక్క రాసలీలలో కొన్ని వారాల పాటు మీడియాకి అందరికి మంచి ఫుడ్. ఇప్పుడేమో అనంతబాబు వీడియోలు ఏంటి అంత అంత కలిగా. కనీసం వీళ్ళ మీద యాక్షన్ ఏమైనా ఉంటుందండి? యాక్షన్ ఏమి ఉంటుంది పార్టీ నుంచి. ఆ వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి గారు కూడా ఆయన వాళ్ళ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జాతీయ కార్యదర్శి. అంటే మర్డర్లు చేసిన వాళ్ళు, మహిళల మీద చేసిన వాళ్ళు, ఇటువంటి బూతు వీడియోలు ఇచ్చిన వాళ్ళు అందరూ ఆ పార్టీలోనే ఉంటారు. పార్టీలో ఏమి అవ్వదు, సస్పెండ్ అవ్వరు, ఏమవరు, పెంచి పోషిస్తుంటారు. ఏ సందేశం ఇవ్వదలుచుకున్నారు పార్టీకి? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, విలువలు విశ్వసనీయతకి మారుపేరు అంటారు. విలువలు ఏంటి? ఇయా విలువలు, ఇయా విశ్వసనీయతలు, ఇయా విలువలు. మహిళలు నా అక్కమ్మ, నా అక్కలు, నా చెల్లెలు అంటారు మాట్లాడితే ఆయన. ఇదా అక్కలు, అమ్మలు, చెల్లెళ్ళ మీద ఇటువంటి చేస్తుంటే ఈ రకంగా ఏ మాత్రం నిర్లిప్తగా దునపోతు మీద వర్షం పడినట్టుంటే ఏమనుకోవాలి మీ పార్టీ గురించి? ఈ పార్టీ గురించి మాట్లాడాలన్నా, ప్రజలు ఏమన్నా దీని మీద ఆలోచించాలన్నా చేత్కరించే పరిస్థితి మీరు తెచ్చుకుంటున్నారు. నిన్న ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఒక వీడియో, అనంతబాబు గారు అసలు ఆ వీడియో చూస్తే నవరసాలు పట్టించేశారు. ఆయన చేతిలో పేపర్ పట్టుకొని అనేక ఎడిటింగ్లు, కట్టింగ్లతో పట్టి చదివి చాలా హోంవర్క్ చేసేట్టున్నాడు ఆయన. 6 నెలలుగా అంట ఈయన ఎవరో బెదిరిస్తున్నారంట. ఈయన్ని బెదిరిస్తున్నారు, తాతకి దగ్గులు తెప్పిస్తున్నట్టు సాక్షాత్ మర్డర్ చేసేసి ఒక ఇంట్లో తన 10 ఏళ్ళగా తనతో పాటు పెరిగినటువంటి చిన్నపిల్లోడుగా ఉండి తనతో పాటు పెరిగినటువంటి తన కార్ డ్రైవరు చిన్నతనం నుంచి అతనితోనే ఉన్నాడు. అతన్ని నిర్దాక్షిణ్యంగా, అరే నీ కళ్ళ ముందు పెరిగాడు, నిక్కర్లేస్తూ నీ కళ్ళ ముందు పెరిగాడు అతను చంపేశావు నువ్వు. అతను చంపేసిన వ్యక్తిని నేనే చంపేశానని చెప్పి ఒప్పుకొని జైల్లో ఉండి సుప్రీంకోర్టు బెయిల్ తెచ్చుకొని సంవత్సరాలుగా తిరుగుతున్న వ్యక్తిని బెదిరిస్తారండి 6 నెలల నుంచి. 6 నెలల నుంచి బెదిరిస్తుంటే మరి మీ ప్రభుత్వమే కదా సార్. మీరు ముఖ్యమంత్రితోనే రోజు తిరిగేవారుగా, అప్పుడు ముఖ్యమంత్రి తిరిగేవారు కదా, మరి ఎందుకు పోలీసులు ఫిర్యాదు చేయలేదు? ఎందుకు పట్టుకోలేదు? 6 నెలల నుంచి బెదిరిస్తుంటే మళ్ళీ డీప్ ఫేక్ వీడియో, మళ్ళీ ఇంత బెదిరిస్తున్నా నేనేమో లొంగలేదు. 155 వచ్చి బెదిరిస్తున్న వాళ్ళు బతిమాలారంట. ఏం బతిమాలారంటే, బాబు మా పెళ్ళుంది, మాకు చావుంది, మాకు డబ్బులు ఇవ్వు అంటే మానవతా కోణంలో డబ్బులు ఇచ్చాడు. మానవతా కోణంలో డబ్బులు ఇచ్చారండి. బెదిరించే వాళ్ళు బతిమాలితే మానవతా కోణంలో ఈ మానవతావాది, అభినవ మానవతావాది డబ్బులు ఇచ్చారట. ఏం మానవతావాది అండి మీరు? మీ పిల్లాన్ని చంపేసినటువంటి వ్యక్తి ఏం మానవతావాది? అదే పొంతం లేదు. మళ్ళీ ఏమంటారు, అబ్బే ఇది హనీ ట్రాప్ చేశారు అంటారు. ఫస్ట్ ఏమో డీప్ ఫేక్ వీడియో, నాకు సంబంధం లేదు. తర్వాత ఏమో బతిమాలారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి ఉంది, ఒక పిల్లాడు పుట్టినరోజు, ఫ్రెండ్ పిల్లడు పుట్టినరోజు ముద్దిచ్చారంట. పిల్లలు పుట్టినరోజు ఇస్తే ముద్దిచ్చారట, మిగతా అన్ని ఫేక్ చేశారట. పిల్లాడికి ఫ్రెండ్ కొడుకు పుట్టినరోజు అయితే మొబైల్లో ముద్దులు అలా ఇస్తారా? బాత్రూమ్కి వెళ్తారా? ఏవి సార్ ఇది? ఏవిరా
మురుగా ఏటి మేతి కర్మ. మళ్ళీ లాస్ట్ లో వచ్చేసి హనీ ట్రాప్. హనీ ట్రాప్ అంటే ఏంటి? సరే నేను ఇన్వాల్వ్ అదంతా అయ్యాను. సార్ నన్ను ఇప్పుడు మనకి రవికిరణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ అరాచకం అంతా జరిగింది, మీరు అన్నట్టు ఒప్పుకుందాం. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిందా, మీరేం చేస్తున్నారు? ఆయన వీళ్ళు అడ్డదిగల పోలీస్ స్టేషన్లో